4 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి తన నటన నైపుణ్యం, అందంతో దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగంలోనే అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది. దాదాపు అందరు అగ్రకథానాయకులతో కలిసి నటించింది. కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమ కానుక వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి కోలీవుడ్ స్టార్లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా తన ముద్ర వేసుకుంది అతిలోక సుందరి. 1997 జుదాయి చిత్రం తద్వారా ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత బోనీ కపూర్ని వివాహమాడారు. 1997 జుదాయి చిత్రం తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత బోనీ కపూర్ని వివాహమాడారు. పెళ్లైన తర్వాత కూడా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్టబ్లో శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినీ లోకాన్ని షాక్కి గురిచేసింది. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇప్పటికీ శ్రీదేవి మరణంపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె మృతి వెనుక ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతారు. శ్రీదేవి కఠినమైన ఆహార నియమాలు ఆమె మరణానికి కారణమని కొందరంటారు. మరికొందరు శ్రీదేవి మరణం వెనుక ఆమె భర్త బోనీ కపూర్ హస్తం ఉందని అంటారు. కానీ ఈ ఆరోపణలకు సంబంధించి ఎంక్వైరీ జరిపిన ముంబై పోలీసులు బోనీ కపూర్కి క్లీన్ చిట్ ఇచ్చారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భార్య శ్రీదేవి మరణంపై స్పందించిన బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీదేవి తన రూపం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించేది. అదే ఆమెకు శాపంగా మారింది. ఆమె భోజనంలో అస్సలు ఉప్పు ఉండదు. ఉప్పులేని ఆహారం ఎక్కువగా తీసుకోవద్దని శ్రీదేవికి వైద్యులు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు. క్రాష్ డైట్లు ఎక్కువగా పాటించేది. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆమె పాటించే ఆహార నియమాలు ఆందోళన కలిగించేవి. అలా చేయటం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది అని తెలిపారు. ఏది ఏమైనా ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.